1000 కోట్ల కలెక్షన్స్ మార్క్ దాటడం ఈ మధ్య సినిమాలకు పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఎందుకంటే కేవలం 2022, 2023, 2024 సంవత్సరాల్లోనే 1000 కోట్ల మార్క్ దాటిన సినిమాలు 6 ఉన్నాయి. ఇండియా వైడ్ గా 1000 కోట్లు దాటిన సినిమాలు మొత్తం ఎన్ని ఉన్నాయి, ఏ సంవత్సరంలో ఏ సినిమా 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టిందో ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇండియా వైడ్ గా 1000 కోట్ల కలెక్షన్స్ దాటిన సినిమాలు వచ్చేసి మొత్తం 8 సినిమాలు ఉన్నాయి. 1000 కోట్ల కలెక్షన్స్ దాటిన ఆ 8 సినిమాల్లో 4 తెలుగు సినిమాలు, 1 కన్నడ సినిమా, 3 హిందీ సినిమాలు ఉన్నాయి. తెలుగులో 1000 కోట్లు దాటిన 4 సినిమాలు వచ్చేసి బాహుబలి 2 ద కంక్లూజన్, ట్రిపుల్ ఆర్, కల్కి 2898 AD, పుష్ప 2 ద రూల్. అలాగే కన్నడలో 1000 కోట్లు దాటిన సినిమా వచ్చేసి KGF చాప్టర్ 2. అలాగే హిందీలో 1000 కోట్లు దాటిన 3 సినిమాలు వచ్చేసి దంగల్, జవాన్, పఠాన్. ఇలా మొత్తం ఇండియా వైడ్ గా 8 సినిమాలు 1000 కోట్ల కలెక్షన్స్ మార్క్ ని దాటాయి. అయితే 1000 కోట్లు మొట్టమొదటిగా ఏ సినిమా కలెక్ట్ చేసింది, అలాగే 1000 కోట్ల కలెక్షన్స్ అనేది ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం రండి. 2016 సంవత్సరం నుండి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాలు 1000 కోట్ల కలెక్షన్స్ మార్క్ ని దాటడం స్టార్ట్ చేశాయి. 1000 కోట్ల కలెక్షన్స్ మార్క్ దాటిన మొట్టమొదటి సినిమా వచ్చేసి దంగల్ సినిమా. దంగల్ సినిమా హిందీ సినిమా. దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ హీరోగా నటించారు. ఈ దంగల్ సినిమా డిసెంబర్ 23, 2016 సంవత్సరంలో రిలీజ్ అయి 1000 కోట్ల కలెక్షన్స్ మార్క్ దాటడమే కాక 2000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి లైఫ్ టైం రికార్డ్ సృష్టించింది. ఇప్పటి వరకు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ సినిమా కూడా 2000 కోట్ల కలెక్షన్స్ రాబట్టి దంగల్ సినిమా రికార్డ్ ని బ్రేక్ చేయలేదు. చూడాలి మరి ఫ్యూచర్ లో ఏ సినిమా ఈ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందో. దంగల్ సినిమా రికార్డ్ ని ఏ సినిమా బ్రేక్ చేస్తుంది అనేది మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా 1000 కోట్ల కలెక్షన్స్ దాటిన రెండవ సినిమా వచ్చేసి బాహుబలి 2 ద కంక్లూజన్. ఏప్రిల్ 28, 2017 సంవత్సరంలో బాహుబలి 2 ద కంక్లూజన్ రిలీజ్ అయింది. బాహుబలి 2 ప్రభాస్ హీరోగా నటించిన విషయం మనందరికి తెలిసిన విషయమే. అయితే ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్ల కలెక్షన్స్ మార్క్ దాటిన మొట్టమొదటి తెలుగు సినిమా బాహుబలి 2 ద కంక్లూజన్. 2017 సంవత్సరంలో బాహుబలి సినిమాతో తెలుగుడి సత్తాని మొత్తం ప్రపంచానికి చూపించారు మన హీరో ప్రభాస్, అలాగే డైరెక్టర్ రాజమౌళి గారు. బాహుబలి 2 ద కంక్లూజన్ సినిమా 1000 కోట్ల కలెక్షన్స్ మార్క్ దాటడమే కాక 1800 కోట్ల నుండి 2000 కోట్ల వరకు లైఫ్ టైం రికార్డ్ కలెక్షన్స్ సృష్టించింది. ఆ తర్వాత 2018 సంవత్సరం, 2019, 2020, 2021 సంవత్సరాల్లో ఒక్క సినిమా కూడా 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టలేదు. పైగా అప్పుడు కరోనా వల్ల థియేటర్లు మూసివేశారనేది మనం గమనించాలి. అయితే 2022 సంవత్సరంలో మాత్రం 2 సినిమాలు 1000 కోట్ల కలెక్షన్స్ మార్క్ ని దాటాయి. అందులో ఒకటి తెలుగు సినిమా ట్రిపుల్ ఆర్ ఉండగా ఇంకొకటి కన్నడ సినిమా KGF చాప్టర్ 2 ఉన్నాయి. ట్రిపుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన విషయం మనకు తెలిసిందే. 2022 సంవత్సరంలో మార్చి 24న ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ అయింది. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ట్రిపుల్ ఆర్ మూవీ 1000 కోట్ల కలెక్షన్స్ మార్క్ ని దాటడమే కాకుండా 1350 కోట్లు లైఫ్ టైమ్ లో కలెక్ట్ చేసి రెండవ 1000 కోట్లు దాటిన తెలుగు సినిమాగా రికార్డ్ సృష్టించింది. అలాగే 2022 సంవత్సరంలో 1000 కోట్లు దాటిన ఇంకో సినిమా వచ్చేసి KGF చాప్టర్ 2. యష్ హీరోగా నటించిన KGF చాప్టర్ 2ని ప్రశాంత్ నీల్ డైరెక్షన్ చేశారు. 2022 సంవత్సరంలో ఏప్రిల్ 14న KGF చాప్టర్ 2 రిలీజ్ అయింది. ఈ సినిమా 1000 కోట్ల కలెక్షన్స్ మార్క్ ని దాటడమే కాకుండా 1250 కోట్లు లైఫ్ టైమ్ లో కలెక్ట్ చేసింది. KGF చాప్టర్ 2 సినిమా 1000 కోట్లు దాటిన మొట్టమొదటి కన్నడ సినిమా. 2023 సంవత్సరంలో 2 సినిమాలు 1000 కోట్ల కలెక్షన్స్ మార్క్ ని దాటాయి. ఆ 2 సినిమాలు కూడా హిందీ సినిమాలే. ఒకటి పఠాన్ మూవీ, ఇంకోటి జవాన్ మూవీ. అయితే పఠాన్ మూవీ జనవరి 25, 2023 సంవత్సరంలో రిలీజ్ అయింది. పఠాన్ సినిమాలో షారుఖ్ ఖాన్ హీరోగా నటించగా సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ చేశారు. 2023 సంవత్సరంలో పఠాన్ మూవీ 1000 కోట్ల మార్క్ ని దాటడమే కాకుండా 1050 కోట్లు లైఫ్ టైమ్ లో కలెక్ట్ చేసింది. జై హింద్. 2023 సంవత్సరంలో 1000 కోట్లు దాటిన ఇంకొక సినిమా వచ్చేసి జవాన్. జవాన్ సినిమాని అట్లీ డైరెక్షన్ చేయగా షారుఖ్ ఖాన్ హీరోగా నటించారు. 2023 సెప్టెంబర్ 7న జవాన్ సినిమా రిలీజ్ అయింది. జవాన్ సినిమా 1000 కోట్ల కలెక్షన్స్ మార్క్ ని దాటడమే కాకుండా 1150 కోట్లు లైఫ్ టైమ్ లో కలెక్ట్ చేసింది. అలా 2023 సంవత్సరంలో 1000 కోట్లు కలెక్షన్ చేసిన సినిమాలు వచ్చేసి 2 సినిమాలు. ఆ 2 సినిమాలు కూడా హిందీ సినిమాలే. ఇంకో విషయం ఏంటంటే ఆ 2 హిందీ సినిమాల్లో కూడా హీరోగా షారుఖ్ ఖాన్ గారు నటించారు. అలా షారుఖ్ ఖాన్ 2023 సంవత్సరంలో పఠాన్, జవాన్ సినిమాలతో 2 సార్లు 1000 కోట్ల కలెక్షన్స్ మార్క్ ని దాటారు. 2024 సంవత్సరంలో 1000 కోట్ల కలెక్షన్స్ మార్క్ ని దాటిన సినిమాలు వచ్చేసి 2 సినిమాలు. ఆ 2 సినిమాలు కూడా మన తెలుగు సినిమాలే.
ఒకటి ప్రభాస్ నటించిన కల్కి 2898 AD సినిమా కాగా ఇంకోటి అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ద రూల్. 2024 సంవత్సరంలో జూన్ 27న కల్కి 2898 AD సినిమా రిలీజ్ అయింది. కల్కి 2898 AD సినిమాలో ప్రభాస్ హీరోగా నటించగా నాగశ్విన్ డైరెక్షన్ చేశారు. ఈ సినిమా 1000 కోట్ల కలెక్షన్స్ మార్క్ ని దాటడమే కాకుండా 1200 కోట్లు లైఫ్ టైమ్ లో కలెక్ట్ చేసింది. కల్కి 2898 AD సినిమా 1000 కోట్లు దాటిన 3వ తెలుగు సినిమా. ఎంత మంచి కళ ఉన్నాను తెలుసా. తెలుగులో ముందు 2,1000 కోట్లు దాటిన సినిమాలు వచ్చేసి బాహుబలి 2 ద కంక్లూజన్, ఇది 1000 కోట్లు దాటింది. అలాగే RRR, ఇది కూడా 1000 కోట్లు దాటింది. ఇలా 2,1000 కోట్లు దాటిన సినిమాలు తెలుగులో ఉండగా 3వ సినిమా కల్కి 2898 AD. అలాగే 1000 కోట్లు దాటిన 4వ సినిమా వచ్చేసి తెలుగులో పుష్ప 2 ద రూల్. ఈ సినిమా కూడా 1000 కోట్లు దాటింది. పుష్ప 2 ద రూల్ సినిమా 2024 సంవత్సరంలో డిసెంబర్ 5న రిలీజ్ అయింది. పుష్ప 2 ద రూల్ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించగా సుకుమార్ గారు డైరెక్షన్ చేశారు. ఈ సినిమా ఇప్పటికే 1000 కోట్ల కలెక్షన్స్ మార్క్ ని దాటడమే కాక 1700 కోట్లు కలెక్ట్ చేసింది. పుష్ప 2 ద రూల్ సినిమా ఇంకా థియేటర్స్ లోనే ఉంది. ఇప్పటికే ఆల్మోస్ట్ అన్ని సినిమాల లైఫ్ టైమ్ రికార్డులను బ్రేక్ చేసింది పుష్ప 2 మూవీ. అయితే బాహుబలి 1850 కోట్లు, దంగల్ 2000 కోట్లు లైఫ్ టైమ్ రికార్డులు సృష్టించి ఉన్నాయి. అయితే ఈ 2 సినిమాల లైఫ్ టైమ్ రికార్డ్ ని పుష్ప 2 బ్రేక్ చేస్తుందా లేదా అనేది చూడాలి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. 2016 సంవత్సరంలో దంగల్ సినిమా 1000 కోట్లు దాటింది. దంగల్ సినిమాకి 70 కోట్లు బడ్జెట్ పెడితే 2000 కోట్లు లైఫ్ టైంలో కలెక్ట్ చేసింది. 2017 సంవత్సరంలో బాహుబలి 2 ద కంక్లూజన్ 1000 కోట్లు దాటింది. బాహుబలి 2 సినిమాకి 250 కోట్లు బడ్జెట్ పెడితే 1850 కోట్లు లైఫ్ టైంలో కలెక్ట్ చేసింది. 2022 సంవత్సరంలో RRR సినిమా 1000 కోట్లు దాటింది. RRR సినిమాకి 550 కోట్లు బడ్జెట్ పెడితే 1350 కోట్లు లైఫ్ టైంలో కలెక్ట్ చేసింది. 2022 సంవత్సరంలో KGF చాప్టర్ 2 కూడా 1000 కోట్లు దాటింది. KGF చాప్టర్ 2 సినిమాకి 100 కోట్లు బడ్జెట్ పెడితే 1250 కోట్లు లైఫ్ టైంలో కలెక్ట్ చేసింది. 2023 సంవత్సరంలో పఠాన్ మూవీ 1000 కోట్లు దాటింది. పఠాన్ మూవీకి 270 కోట్లు బడ్జెట్ పెడితే 1050 కోట్లు లైఫ్ టైంలో కలెక్ట్ చేసింది. 2023 సంవత్సరంలో జవాన్ మూవీ కూడా 1000 కోట్లు దాటింది. జవాన్ మూవీకి 300 కోట్లు బడ్జెట్ పెడితే 1150 కోట్లు లైఫ్ టైంలో కలెక్ట్ చేసింది. 2024 సంవత్సరంలో కల్కి 2898 AD సినిమా 1000 కోట్లు దాటింది. కల్కి 2898 AD సినిమాకి 600 కోట్లు బడ్జెట్ పెడితే 1200 కోట్లు లైఫ్ టైంలో కలెక్ట్ చేసింది. 2024 సంవత్సరంలో పుష్ప 2 ద రూల్ సినిమా కూడా 1000 కోట్లు దాటింది. పుష్ప 2 ద రూల్ సినిమాకి 500 కోట్లు బడ్జెట్ పెడితే 1700 కోట్లు కలెక్ట్ చేసింది. చూడాలి మరి పుష్ప 2 సినిమా బాహుబలి 1850 కోట్ల రికార్డ్ని, దంగల్ 2000 కోట్ల రికార్డ్ని బ్రేక్ చేస్తుందా లేదా అనేది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్లు దాటిన సినిమాలు 8 సినిమాలు ఉన్నాయని చెప్పాను కదా. ఆ 8 సినిమాలు కూడా 1000 కోట్ల కలెక్షన్స్ మార్క్ ని దాటడానికి ఎన్ని రోజుల సమయం పట్టింది, అతి తక్కువ రోజుల్లో 1000 కోట్లు ఏ సినిమా కలెక్ట్ చేసిందో చూద్దాం. టాప్ 8 మూవీస్ లో టాప్ 8 నుంచి టాప్ 1 వరకు చూద్దాం. టాప్ 8 వచ్చేసి దంగల్ సినిమా 154 రోజులు. టాప్ 7 వచ్చేసి పఠాన్ సినిమా 27 రోజులు. టాప్ 6 వచ్చేసి జవాన్ సినిమా 18 రోజులు. టాప్ 5 వచ్చేసి KGF చాప్టర్ 2 సినిమా 16 రోజులు. టాప్ 4 వచ్చేసి RRR సినిమా 16 రోజులు. టాప్ 3 వచ్చేసి కల్కి 2898 AD సినిమా 15 రోజులు. టాప్ 2 వచ్చేసి బాహుబలి 2 ద కంక్లూజన్ సినిమా 10 రోజులు. టాప్ 1 వచ్చేసి పుష్ప 2 ద రూల్ సినిమా 6 రోజులు. చూడాలి మరి పుష్ప 2 ద రూల్ అతి తక్కువ రోజులు 6 రోజుల్లోనే 1000 కోట్ల కలెక్షన్స్ అయితే దాటింది. టాప్ 1లో అయితే ఉంది. పుష్ప 2 ద రూల్ రికార్డ్ని ఏ సినిమా బ్రేక్ చేస్తుందో చూడాలి మరి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్లోని కంటెంట్ నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆల్లో అయితే పెట్టుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.